ఉంటే ఓ నందనం ఆవించే బృందావనం. అశ్విన్, నాకు తెలుసులేవయ్యా అల్లుడు, నువ్వు నందిని పూలకుండి పడగొట్టి పూలతో ఆడుకుంటుంటే, అలా ఆడుకునే మీ ఇద్దరిని చూస్తుంటే నాకెంత ముచ్చటేసిందో చెప్పలేననుకో. చాలా సరదాగా అనిపించింది. ఏదో నా ముందలా నందినితో పెళ్ళిష్టం లేనట్టు ఉంటావే కానీ నాకు తెలుసు నందినినే పెళ్లి చేసుకోవాలని నీ అభిప్రాయం. అవునా? సరే, గడిచిన నిన్నటి విషయాలు ఎందుకులే గాని జరగాల్సిన రేపటి పనుల గురించి మాట్లాడుకుందాం. ఇదిగో చూడు, టూ టౌన్ గుప్తా గారు బంగారం కొట్లో నీకోసం స్పెషల్ గా చేయించాను. నీకు నచ్చిందా? అవతల వాళ్ళ ఇష్టాలతో మీకు సంబంధం ఏముంటుంది? నాకు నచ్చితే ఉంటుంది నా బొంద. పెట్టుకోవాల్సిన నీకు నచ్చాలి కదా. చెప్పు, ఎలా ఉంది? బాలేదంటే ఇంకోటి చేయిద్దాం. ఇదిగో నీకిదే చెప్తున్నాను, ఇంట్లో పెళ్లి మాటలు మొదలు పెడుతున్నారు. దాని గురించి రాజలక్ష్మి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళొచ్చేసరికి నీ సంగతి కూడా క్లియర్ చెయ్యి. ఒక ఆడపిల్లని బతిమాలినట్టు బతిమలాడవలసి వస్తోంది. ఇంకెన్నాళ్ళు బతిమలాడించుకుంటావు అశ్విన్? నీ తండ్రిని కేసులోంచి బయటపడేయాలని నువ్వొక్కడివి పిచ్చి పట్టినట్లు కష్టపడి తిరుగుతూ ఉంటే అది చూసి అయ్యో నా ఇంటికి కావలసిన అల్లుడు పాపం నలిగిపోతున్నాడని తట్టుకోలేక నా అంతటి నేనే ముందుకొచ్చి మీ నాన్నని విడిపించడానికి నేను సహాయం చేస్తే ఆ పని కాస్త పూర్తయ్యాక ఏరు దాటాక తప్ప తగలేసినట్టు ఆ సంగతి మర్చిపోతే ఎలా? తెప్ప తగలబడిపోతుందేమో గాని ఈ శకుంతలాదేవి కాదు. అందుకే నీకు చెప్తున్నా, ఇది నా వార్నింగ్ అనుకో, బతిమలాడ్డం అనుకో, బ్లాక్మెయిలింగ్ అనుకో, ఏదైనా అనుకో, అది నీ ఇష్టం. నాకు కావాల్సింది వాళ్ళొచ్చి కూర్చున్నప్పుడు నీ డెసిషన్ ఏమిటో క్లియర్గా చెప్పడం. అర్థమైందా? అశ్విన్, ఏంటి అత్త అల్లుడు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు సత్య, నేనే తనకి రాజలక్ష్మి వాళ్ళు వచ్చినప్పుడు ఎటూ వెళ్లకుండా ఇంట్లో ఉండి పనులు చేస్తే చాలు అశ్విన్ అని చెప్తున్నానంతే. అశ్విన్ రా, నీతో పని ఉంది.
నాగినీడికి ఫోన్ చేస్తాను. జాగ్రత్త. కాఫీ. సో మనకి పెళ్లి కాబోతుంది. మనం భార్యాభర్తలు కాబోతున్నాం. మన ఇంట్లో వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా బంధువులు అవుదామని ఒకరికొకరు ప్రిపేర్ అయిపోయారు. మనం కూడా పెళ్లి చేసుకోబోతున్నామని ప్రిపేర్ అయిపోదాం. నా విషయంలో అనుమానం లేదు విశాల్. నేను సిద్ధంగానే ఉన్నాను. నిజమా? మరి నాకు అలా అనిపించలేదు నీ విషయంలో. ఎందుకు అనుమానం? ఎందుకంటే మన వాళ్ళంతా జరగబోతున్న కొత్త కథను చెప్పుకుంటూ ప్రిపేర్ అవుతుంటే మనం కనీసం జరిగిపోయిన పాత కథల్ని, ఫీలింగ్స్ని మనం చెప్పుకోవడం లేదు. స్ట్రైట్గా చెప్పాలంటే సంధ్య, మనం భార్యాభర్తలు కాబోతున్నాం కాబట్టి మన పెళ్లికి ముందు జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని ఒకరి గురించి మరొకరు ఫ్రాంక్గా చెప్పుకోవాలి. అయితే నువ్వే ఫస్ట్ చెప్పు. లేడీస్ ఫస్ట్ అన్నారు కానీ నేనే చెప్పాలన్నాను కాబట్టి నా గురించి, నా లైఫ్లో ఉన్న ఇంకో అమ్మాయి గురించి నీకో విషయం చెప్పాలి. నా కాలేజ్ లైఫ్లో నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది. మాట్లాడింది, స్నేహం చేసింది, ఒకరినొకరు ఇష్టపడ్డాం. ఇప్పుడు కూడా మీ ఇద్దరు కలిసే? కానీ ఎప్పుడో తన నా లైఫ్లోంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు నా లైఫ్లోకి ఆల్రెడీ ఒక అమ్మాయి వచ్చేసింది. ఆ అమ్మాయి సంధ్య. మరి నీ విషయాలు తెలుసుకోవచ్చా? ఇప్పుడు ఎందుకులే అటువంటివన్నీ. చెప్పాల్సిందే. నా సంగతులన్నీ వినేసి నువ్వు ఎస్కేప్ అవుదాం అనుకుంటే కుదరదు. సరే చెప్తా విశాల్. నా లైఫ్లో కూడా ఒక అబ్బాయి వచ్చాడు. సారీ, చెప్పు చెప్పు. నా లైఫ్లో కూడా నీ లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చినట్టే ఇంకొక అబ్బాయి వచ్చాడు. కానీ అతను నా మనసును వదిలి వెళ్ళట్లేదు. ఆ విషయం నీకు చెప్పాలని ట్రై చేస్తున్నాను. ఇప్పుడా సమయం వచ్చింది. అతన్ని నిజంగా నేను మర్చిపోలేకపోతున్నాను విశాల్. మరెందుకు ఆ విషయం నాకు ముందే చెప్పలేదు? నీకా విషయం చెప్పే ధైర్యం కూడా నాకు రాలేదు. అతనెవరో కూడా నీకు చెప్పేస్తాను. అప్పుడే నా మనసు తేలిక పడుతుంది. ఇలా సూటిగా చెప్పాల్సి వస్తున్నందుకు నన్ను క్షమించు. అతను
అతను నా పక్కనే ఉన్నాడు. ఎవరో కాదు, నువ్వే విశాల్. ఎంత టెన్షన్ పెట్టావు సంధ్య. నిన్ను వదిలు విశాల్. పెళ్ళనేది ఒక మంచి శుభకార్యం. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు కదా రాజలక్ష్మి. అలా మీ అబ్బాయికి మా ఇంట్లోని సంజయ్కి పెళ్లి జరగాలని స్వర్గంలోనే దేవతలు నిర్ణయించబట్టి ఇప్పుడు మనం ఇలా కలుసుకుని పెళ్లి మాటలు మాట్లాడుకుంటున్నాం. ఏమంటావు రాజలక్ష్మి? సరిగ్గా చెప్పారు శకుంతలదేవి గారు. లేదంటే ఎన్నో సంబంధాలొచ్చినా అన్నీ కాదనుకుని మేమీ ఇంటి చుట్టూ తిరగడమేంటి? ఇది ఖచ్చితంగా దేవతల నిర్ణయమే. అందుకే బంగారం లాంటి ముహూర్తం చూసి మళ్ళీ కలిశాం. అన్నట్టు రాజలక్ష్మి బంగారం అంటే గుర్తొచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం రేట్లు పెరుగుతూ వెళ్తున్నాయని మా సత్యవతి తన కూతురు మెడంతా బంగారంతో నిండిపోవాలని అమ్మవారికి అలంకరించినట్టు చాలా బంగారమే కూతురుకిచ్చి మెట్టినింటికి పంపడానికి కూడబెట్టింది. నేను ఆ విషయం మా సత్యం చూసే నేర్చుకున్నాను. మా కూతురు కూడా బోల్డంత బంగారం కొని లాకర్లో దాచుంచాను. మీ ఇద్దరి బంగారపు లాకర్లు ఒకేసారి తెరుచుకోవు కదా. రెండు పెళ్లిళ్ళు ఒకేసారి చేస్తారా ఏంటి? ఖచ్చితంగా అదే జరిగేలా ఉంది. అశ్విన్కి మా నందినికి కూడా అదే మండపంలో పెళ్లి చేసేయాలనుకుంటున్నాం. అక్కయ్య గారు, అశ్విన్ విషయంలో ఒకప్పుడు అనుకున్న నిర్ణయం ఫైనల్. మళ్ళీ అందులో వేరే డిస్కషన్లు ఉండవు. ఆ ప్రస్తావన ఇప్పుడు ఇక్కడ తీసుకురాపోవడమే మంచిది. అవును దినయ్య, ప్రస్తుతం మనం సంధ్య పెళ్లి విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటి ప్రతాప్, నీకు తెలీదా? మనం పిల్లల విషయంలో అనవసరంగా జోక్యం కల్పించుకోవద్దు. అశ్విన్ అడుగుదాం, తనే చెప్తాడు. ఏం అశ్విన్ చెప్పు. నువ్వు మాట్లాడితేనే ఇక్కడ అందరికీ అర్థమవుతుంది, లేదంటే నేనొక్కదాన్నే మాట్లాడుతున్నట్టుంది. చెప్పు బాబు. నువ్వు కూడా ఒప్పేసుకున్నావనుకో, పెళ్లి ఖర్చులు తగ్గిపోతాయి కదా. బాగా చెప్పావు రాజలక్ష్మి. అదేంటి, పెళ్లి మాట ఎత్తగానే సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోతున్నాడు అశ్విన్ బాబు. సిగ్గు.
సిగ్గు రాజలక్ష్మి, పెళ్ళంటే ఎవరికైనా సిగ్గే కదా మరి. అది సిగ్గుపడుతున్నట్టు లేదు, చిరాకు పడుతున్నట్టుంది. ఏం సత్య, అది ఇది మాట్లాడుకుంటూ కూర్చోడమేనా? వాళ్ళు మన ఇంటికి వచ్చారు, వాళ్ళ నోరు తీపి చెయ్యాలని కూడా ప్రత్యేకంగా చెప్పాలా? అయ్యో నా మతిమండ, కూర్చోబెట్టి మాటలతో సరిపెట్టేశాను. అందరి నోళ్ళు తీపు చేయాల్సిన టైం ఇది. నందిని, నువ్వు వెళ్ళి ఆ స్వీట్ బాక్స్ తీసుకురా, వెళ్ళు. తీసుకోండి వదిన గారు. ఏంటిది? ఏంటిది? రక్తంలా ఉంది. నాకు భయంగా ఉంది. అయ్యో, అదేంటి నిమ్మకాయకి మేకులు గుచ్చి కుంకుమ పూశారు? ఏదో చేతబడి చేసిన వస్తువులా ఉంది సత్య. చేతబడి లేదు, ఏమీ లేదు. అసలు ఈ స్వీట్ బాక్స్ లో ఇదంతా పెట్టింది ఎవరు? ఇది కొన్నది ఎవరు? నేనే కొన్నాను మావయ్య. కొనేటప్పుడు చెక్ చేశాను, స్వీట్లు పెట్టే ప్యాక్ చేయించాను. మరి ఇది ఎవరు మార్చారో నాకు తెలీదు. ఇది ఎవరో కావాలని సరదాగా సత్యవతిని ఆట పట్టించడానికి చేసుంటారు. ఏం మాట్లాడుతున్నారు? అమ్మను ఆట పట్టించాలని ఎవరు అనుకుంటారు? అయినా ఇలాంటి ఆటలు ఆడాలని ఎవరైనా అనుకుంటారా? ఇంత నీచంగా ఎవరు ఆలోచించరు. ముందు ఈ వస్తువును బయటపడేద్దాం. దీన్నెవరు తెచ్చారో తర్వాత మాట్లాడదాం. అశ్విన్, ముందు నేను తీసుకెళ్ళి బయటపడాయి. ఉంటే ఓ నందనం